బావా నీ డ్రెస్సులు సెలెక్ట్ చేయడం తొందరగా అయిపోతుంది. నాకు నీకు నచ్చే డ్రెస్లు ముందు సెలెక్ట్ చేద్దాం. నీవి ఇక్కడ కాదనుకుంటా, పైన అనుకుంటా స్వర్ణ. సరే బావా, ముందు అవి సెలెక్ట్ చేసి ఇవి సెలెక్ట్ చేద్దాం. సరే పద పద. స్వర్ణ, బుజ్జిగాడిని తీసుకో. వావ్, ఏంటి బావా అలా బొమ్మకేసి చూస్తూ నిలబడ్డా? ఆ బొమ్మ అంత బాగా నచ్చిందా? చచ్చా, బొమ్మ నచ్చడం కాదు, ఈ డ్రెస్ చూడు. మీ ఫ్రెండ్ చూపించిన ఆల్బంలో డ్రెస్ మాదిరిగానే ఉంది. తనే డిజైన్ చేసినట్టుంది. ఎవరు చేస్తేనే ఎంత బాగుంటేనే. నీకు అలాంటి డ్రెస్సులు నచ్చవుగా? నాకు మోడర్న్ డ్రెస్సులు నచ్చవని నీతో నేను ఎప్పుడైనా అన్నానా? అనలేదనుకో, కానీ అలాంటివి వేసుకో అని కూడా అనలేదు కదా. గ్రాని ఒప్పుకోదేమోనని అనలేదు. అంటే నీకు మోడర్న్ డ్రెస్సులు అంటే ఇష్టమా బావా? చాలా చాలా ఇష్టం స్వర్ణ. మోడర్న్గా స్టైలిష్గా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది. డ్రెస్సులే కాదు, టోటల్గా అప్డేట్ ఫ్యాషన్ అంటేనే ఇష్టం నాకు. అయినా నా ఇష్టాలు ఇంట్లో సాగోగా స్వర్ణ. నువ్వు ఎలాగో వేసుకోవు. అలా అనకు బావా, నీకు అంత ఇష్టం అని నాకు తెలీదు. నా కంఫర్ట్ కన్నా, నా ఇష్టం కన్నా నీ సాటిస్ఫాక్షనే ముఖ్యం. మన మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ ఉందిగా, నీ గిఫ్ట్గా నీకోసం నేను మోడర్న్ డ్రెస్ వేసుకుంటాను. నిజంగానా? నీతో అబద్ధం ఆడతానా బావా? నేను కోరగానే విల్లాని కొన్నావు. అంత మంచి బావ మనసుకు నచ్చని పని నేనెందుకు చేస్తాను? గ్రాని ఏమన్నా అంటుందేమో అని. అమ్మమ్మ సంగతి నాకు వదిలే, నేను మేనేజ్ చేస్తానుగా. అయితే నీ డ్రెస్సులు నేను సెలెక్ట్ చేస్తాను. నాకెలాగో వాటి గురించి అంతగా తెలియదు బావా, నువ్వు చేయాల్సిందే. అయితే ముందు నీ డ్రెస్సులు సెలెక్ట్ చేద్దాం పద. అదేంటి ఇందాక నీ సూట్ ముందన్నావు? అప్పుడు నీకు డ్రెస్సులు అనుకోలేదుగా. శారీస్ అంత త్వరగా సెలెక్ట్ కావు అని అలా అన్నాను. సరే, ముందు నా డ్రెస్సులు నువ్వే సెలెక్ట్ చేయాలి బావా. సరే పద. ఈ డ్రెస్ ఓకేనా? నీకు నచ్చితే నాకు నచ్చినట్టే బావా. ఓకే, ఇంకా 2-3 సెలెక్ట్ చేద్దాం. ఇటు వెళ్దామా? పద. స్వర్ణ, ఈ డ్రెస్ ఎలా ఉంది? కొత్త కదా, అదోలా ఉంది బావా. నాకేం తెలియట్లేదు. అలాగా, వేసుకుని వస్తే తెలిసేదిగా. సరిపోయింది బావా. ఇక్కడ నీ ముందా ఇలా షాప్ లో రావడమా? ఏంటి సిగ్గే? కాదా మరి? ఓకే, నచ్చింది కదా. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. కానీ నాకు బాగుంటాయంటావా బావా? బాగుండటం ఏంటి, బ్రహ్మాండంగా ఉంటాయి. మిస్సెస్ సాకేత్ వర్మ అని అప్పుడు అనిపించుకుంటావు. మరి డ్రెస్ ఓకేనా? నీకు నచ్చితే నాకు నచ్చినట్టే బావా. సరే, అదిగో ఆ డ్రెస్ చూడు. అవును బావా, చాలా బాగుంది. చూద్దాం పద. ఈ డ్రెస్ ఎలా ఉంది సోనా? చాలా బాగుంది బావా. అవును, ఎప్పుడు వేసుకుంటావు? మ్యారేజ్ డేకా? తర్వాత వేసుకుంటాను బావా. సోనా, ఆ డ్రెస్ చూడు. ఈ డ్రెస్లన్నిటికంటే అది చాలా బాగుంది బావా. పద చూద్దాం. స్వర్ణ, ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది బావా. ఈ డ్రెస్ ఇప్పుడు వేసుకుంటావా తర్వాత వేసుకుంటావా? ఆ రోజే వేసుకుంటే అమ్మమ్మ మనల్ని ఎక్కడ సంతోషంగా ఉండనిస్తుంది బావా.
ముందు జాగ్రత్తగా బాగానే ఆలోచించావు. సాకేత్ వర్మ భార్యను కదా. ఆహా. సరే, డ్రెస్ రెడీ సెలెక్ట్ చేసుకొని త్వరగా వెళ్దాం పద. అలాగే బావా. పద. ఎందుకు నానమ్మా అంత టెన్షన్ పడతావు? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? వాళ్ళు చిన్నపిల్లలు కాదురా, వాళ్ళు చిన్నపిల్లాన్ని వెంటేసుకుని వెళ్ళారు కదా, అది నా టెన్షన్. రాగానే అడుగుతావా? పంచాయతీ పెట్టుకుంటావా? అడుగుతా, అడగకుండా వదులుతానే. అడుగు, అనిపించుకో. నా పిల్లాడు నా ఇష్టం, అయినా మొగుడు పిల్లలు బయటకు వెళ్తుంటే పిల్లగాడిని వదిలేసి వెళ్తారా అంటుంది. పడు. ఎక్కడికి వెళ్ళేది చెప్పి వెళ్ళొచ్చు కదా తాతయ్య గారు. తలయాగ్రతలు ఎక్కువయ్యాక చెప్పి వెళ్ళడాలు కూడా ఉంటాయా? బాగా చెప్పావురా. ఇవాళ రేపు చూసి చూడనట్టు వదిలేస్తేనే పెద్దల మర్యాదలు దక్కుతాయి. పెద్దవాళ్ళు అన్నాక అడగకుండా అనకుండా ఉంటారా? విలువిస్తే అనొచ్చమ్మా. పనికిరావు పో అంటుంటే పట్టుకుని వేలాడాల్సిన పనే వచ్చింది. అలా ఏం కాదు తాతయ్య గారు. విలువివ్వడం లేదని ఎందుకు అనుకోవాలి? చేస్తున్న పనులు చెప్తుంటే ఎందుకు అనుకోవాలి అంటావే? పాత రూపాయి బిళ్లకు విలువ ఉంటుంది గాని చెల్లుబాటు కాదు. అలాగే అది అంటే నేను చెల్లని రూపాయినా మీరనేది? చెల్లుబాటు కావటం లేదు అన్నాను. అర్థం అదేగా. అర్థాలు పెడార్థాలు వద్దులే గాని వాళ్ళు రాగానే నువ్వు ఆవేశపడకు. పద లోపలికి వెడదాం. వాళ్ళకు భయపడి నన్ను దాక్కోమంటారా? తాతయ్య అనేది అలాగే ఉంది. రఘు, నువ్వు అమ్మమ్మ గారికి కోపాన్ని పెంచొద్దు. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు గాని నువ్వు మామూలుగా మాట్లాడు, రంకెలైకు. మీరు మౌనం పాటిస్తే మంచిది. ఎక్కడికి వెళ్ళారా? షాపింగ్కి. ఆ విషయం మీ చేతుల్లో ఉన్న కవర్లు చెప్తున్నాయి గాని చెప్పెళ్ళొచ్చుగా. అక్క, నాకు తల పగిలిపోతుంది. ఆకలికేమో. ఏమనుకోకు, కాస్త అన్నం ప్లేట్లో పెట్టివ్వవా? ఈలోగా నేను ఫ్రెష్ అయ్యి వస్తా. ఎరా, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావే? ఏం చెప్పమంటావు? మీతో వాదించే ఓపిక మాకిప్పుడు లేదు. అసలే తల పగిలిపోతుంది. అనుకోకుండా వెళ్ళాం, అయినా ప్రతిదీ చెప్పే వెళ్ళాలా? గ్రాని, మా ఆవిడికి 3 మల్లెపూలు కొనాలి. గ్రాని, మా ఆవిడికి రవికలు చీరలు కొనాలి. గ్రాని, మా ఆవిడికి బొట్టు బిల్లలు కొనాలి. గ్రాని, నేను బనీన్లు కొనుక్కోవాలి. స్వర్ణం, నువ్వు రెడీగా ఉంటావు. స్వర్ణ ఏంటి స్వర్ణ ఏంటి అని మాడు మీద మద్దలు వాయించినట్టుంటుంది. మన వయసు వాళ్ళని చిలక గోరింకల్లా తిరగండి అంటారే కానీ ఈ వివరాలు అడగడం ఏంటి? చాదస్తం కాకపోతే పద బావా. దేనికి ఇది ఇంతలా తెగబడుతుందో అర్థం కావటం లేదు. అర్థం కాని విషయాన్ని గురించి ఆలోచించడం వ్యర్థం. పద లోపలికి. ఆవిడ గారు ఆర్డర్ వేసిందిగా, గదికి కంచాలు మోసుకొని వెళ్తావా? ఆకలి తలనొప్పి అంది కదా, పాపం కదా. తిరిగినంతసేపు లేని తలనొప్పి తిరిగి వచ్చాక వచ్చిందా? అంతా నాటకం. ప్రతిదాన్ని అలా తీసుకోకు. అది చేసే పనులు నీ కోపం తెప్పించొచ్చు. మరీ అలా ద్వేషించుకు రఘురాం. నీకు చెప్పడం కన్నా ఏదైనా రాయికి చెప్పడం మేలు. బావా, ఇప్పుడే వస్తాను.
ఎలా ఉందేంటి స్వర్ణ? సూపర్. నా టేస్ట్కి విలువిచ్చి నువ్వు ఆ డ్రెస్సులు కొనటం నాకు షాక్. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోవడం ఇంకో షాక్. నీకు ఈ డ్రెస్ చాలా చాలా బాగుంది స్వర్ణ. అంత నీ సెలక్షనే కదా బావా. సెలక్షన్ ఎలా ఉన్నా వాటిని నువ్వు వేసుకున్నాకే అందం పెరిగింది స్వర్ణ. ఒరే నాన్న, కొంచెం సేపు ఆగురా. మీ నాన్న ఆనందపడుతున్నారా? కొత్తగా చూస్తున్నారు. నిజంగా అంత అందంగా ఉన్నానా బావా? అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి నాకు? నీలో ఇంత ఆనందం ఎప్పుడూ చూడలేదు బావా. ఉండు, 1 by 1 అన్ని డ్రెస్సులు వేసుకొని చూపిస్తా. ఫ్యాషన్ షోనా? కాదు బావా, నీ సంతోషం కోసం సాటిస్ఫాక్షనరీ షో. ఓకేనా? వావ్, సూపర్బ్. అద్దిరింది. బబ్బబ్బబ్బా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది స్వర్ణ. నీకిలా డ్రెస్ వేసుకోవటం ఇష్టమని ఎప్పుడు చెప్పలేదే బావా. నువ్వు నా ఇష్టాలకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తావని నాకు తెలీదుగా. Really, you are looking so beautiful, Swarna. అది గదిలోనే ఉంది కదండి. పిల్లాడు ఎందుకు అలా ఏడుస్తున్నాడు? తిరిగి తిరిగి వచ్చి సోయి తప్పి పడుకుందా అది? వాడికి దిష్టి ఏమైనా తగిలిందేమో. మంగా, తల్లి తండ్రి ఇద్దరూ అక్కడే ఉన్నారు, నువ్వెందుకు వెళ్ళటం? ఒకటని 10 అనిపించుకోవడానికా? వాడు ఏడుస్తున్నాడండి. వాడి సంగతి చూసుకోవాల్సింది వాళ్ళు. ఎల్లకాలం మనం ఉంటామా చెప్పు? ఉన్నన్నాళ్ళైనా పట్టించుకోవాలిగా. నా మాట విను, నువ్వు వెళ్ళకు మంగా. ఏమిటండి కుర్ర కుంకలకి అంత భయపడిపోతున్నారు? వాళ్ళు కుర్ర కుంకలు కాదే, కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు. మంగమ్మకి అనువే కాదు, ఇనువైనా ఉడకాల్సిందే. సీతా, సీతా! ఏంటమ్మమ్మ గారు? ఏమిటే సీత, నీకేమైనా సంగీత కచ్చరి వినిపిస్తుందా? వింటూ నించున్నావు. పిల్లాడికి దిష్టిగా తగిలిందేమో. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి వాడికి దిష్టి తీ. ఆ, ఏమిటో వాడు ఎత్తు నేడుస్తుంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు? స్వర్ణ, ప్రతి డ్రెస్సు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అన్నిట్లోనూ నువ్వు చాలా చాలా బాగున్నావు తెలుసా? ఇంతకాలం నేను చాలా చాలా మిస్ అయ్యాను స్వర్ణ. స్వర్ణ, 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 తలుపు తీవే. ఏం పర్లేదులే బావా. నువ్వు మిస్ అయిన ఇష్టాలన్నీ నీకు దక్కేలా చేస్తానుగా. స్వర్ణ, స్వర్ణ, తలుపు తీ స్వర్ణ. అక్క అన్నం తీసుకొచ్చినట్టుంది బావా. నేను వెళ్ళి ఈ డ్రెస్లన్నీ ఇప్పుడే మార్చేసి ఆ శారీ వేసుకొని వస్తాను. అక్క వెళ్ళిన తర్వాత మిగతా డ్రెస్లన్నీ వేసుకొని చూపిస్తాను. స్వర్ణ, స్వర్ణ. సీత, అంత సుతారంగా తలుపు కొడితే వాళ్ళెందుకు తలుపు తీస్తారు? గట్టిగా పిలువు లేదా తలుపు పగలగొట్టు. స్వర్ణ, స్వర్ణ, నీకే చెప్పేది, తలుపు తీ. స్వర్ణ.
తలుపుది. స్వర్ణ ఎందుకే వాడు అలా ఏడుస్తున్నాడు? ఏం చేస్తున్నావు? మొహం కడుక్కోడానికి వెళ్ళానక్క. ఎంతసేపే? వాడు ఏడుపు నీకు వినిపించట్లేదా? బాగున్నాడుగా అని అనుకున్నాను. అవును, భోజనం తెలేదాక? వాడు ఏడుపు వినిపించి అమ్మమ్మ గారి దిష్టి తగిలిందేమో తీసిరా సీత అంటే వచ్చాను. ఓ ఏడోకు నాన్న. ఏంటే డైపర్ చేంజ్ చేయలేదా? అందుకే వాడు అలా ఏడుస్తున్నాడు. ఆ మాత్రం చూసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ ఎందుకు వదినా? ఆ పనేదో చూడొచ్చుగా. ఏంట్రా, నీ పిల్లాడి బట్టలు మార్చమని నువ్వు, భోజనాలు తెమ్మని నీ పెళ్ళాం, సీతకు పనులు చెప్తున్నారు. తనేమన్నా ఆయన పని మనిషా? ఏదో మన అనుకుని అన్నాడు. ఎందుకు అలా అనుకుంటావు బావా? ఎవరేంటో తెలుసు కాబట్టి అలా అనుకుంటారు, అన్వయించుకుంటారు. ఏంట్రా వాగుతున్నావు? ఎవరేంటో తెలుసు అంటే ఏంటి? నేనేమి బావా నువ్వు ఆగు. అక్క నేను చూసుకుంటాలే కానీ నువ్వు వెళ్ళు. ఏదో అక్క అని నేను, మన అని ఆయన స్వతంత్రంతో అనటం బావకి నచ్చడం లేదు. చేతకాక ఏదో ఆకలే కాస్త తెచ్చిపెట్టమన్నాను. దానికే పని మనిషి అని ఫీల్ అయితే ఏం చేస్తాం? కవర్ చేసే మాటలు మాట్లాడుకో. అంటే తప్పులేదు కానీ అనుకుంటే తప్ప. కవర్ చేయాల్సిన అవసరం తనకేంటి? ఆ కవరింగ్లు కవరేజ్లు నీకు అలవాటు. పిచ్చి పిచ్చిగా వాక్కో. రఘురామ్ ప్లీజ్ ఆగు. రఘురామ్ ఏమండి, వాళ్ళు మళ్ళీ ఏదో మొదలు పెట్టినట్టున్నారు. కాస్త వెళ్ళి చూడండి. వాళ్లే సర్దుకుంటారులే మంగా, మనం ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు. మీరేమిటండి ఇలా తయారయ్యారు? వంటికైనా పుట్టాలి, లేకపోతే చూసైనా నేర్చుకోవాలి అన్నారు పెద్దలు, అందుకని. సీత, ఇలాంటి వాళ్ళతో మాట్లాడనవసరం. రా నువ్వు. నీతో చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు ఆగు బావా. ఎందుకు రఘురామ్ అంత ఆవేశం? అంటే పడతారా? రా ముందు రా. రఘు నేనే ఎడతాను. రఘు మంగా వస్తున్నారే. ఏమైందిరా రఘురామ్, దాన్ని అలా లాక్కొస్తున్నా? నా పిల్లాడు అనేది ఆవిడ. వాడు చిచ్చుపోసిన బట్టలు మార్చడానికి సీత కావాలంట. వాగుతున్నాడు వాడు. ఎందుకు వాడు అంతలా ఏడ్చాడు? చెప్పాను కదా నానమ్మ, అదే కారణం. అది కూడా చూసుకోలేదా? మళ్ళీ సీతకి ఆర్డర్లు వేస్తుంది. ఆర్డర్లు. వీళ్ళకి అమావాస్యకి పౌర్ణానికి పిచ్చి పెరిగి తగ్గుతున్నట్టుంది. అన్నయ్య అన్నయ్య అంటూ వాడు, తమ్ముడు తమ్ముడు అంటూ వీడు బాగానే ఉంటారు. మళ్ళీ ఇలా ఒకళ్ళన్న దానికి ఒకళ్ళు గింజుకుంటారు. అయినా దానికి అంత నిర్లక్ష్యం ఏమిటో. పిల్లాడు పక్క తడుపుకుంటే చూసుకోవాల్సిన అవసరం లేదా దానికి? ఈ టోళ్ళట్ వెళ్ళారు కదా, మళ్ళీ నువ్వు మొదలు పెడతావా? ఇప్పుడు చితికితే రేపు వనభోజనాలున్నాయి, అక్కడ మళ్ళా తేడా వస్తుంది. పదా. హాయ్ వసు. ఏ స్వర్ణ, ఏంటి సర్ప్రైజ్? సర్ప్రైజ్ కాదు, నిన్న నీ క్లాసు బాగా పనిచేసింది. మా వారి టేస్ట్ ఏంటో అర్థమైంది. రెడీ అయ్యారా అని అడుగుతుంటే ఇంకా ఏంటమ్మమ్మ గారు అని అడుగుతావేమిటే? స్వర్ణ ఎదిగిరాని స్వర్ణేదని నన్ను అడుగుతావేమిట్రా? నీకు చెప్పాడా లేదా? లేకనే కదా స్వర్ణ ఏది అని వాడు అడుగుతుంది. అందరూ బయలుదేరే టైంలో అది ఎక్కడికెడిందిరా?